హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై సూప్ మనం. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. చేపలని నీట్గా కడుక్కొని ఒక 10 మినిట్స్ అలా పక్కగా పెట్టుకోవాలి. అండ్ దాంట్లోకి సరిపడినంత కారము, పసుపు, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు కారం అన్నీ మంచిగా పట్టడానికి కొంచెం చింతపండు వేసి కలుపుకొని ఒక 20 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోవాలి. చాలామంది చేపల కూర వండుకోవడానికి నీచు వాసన వస్తుంది అనేసి అసలు ఎవరు వండుకోరు. కానీ ఈ పద్ధతిలో మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. అసలు నీచు వాసన అనేది అస్సలకి రాదు.